హాయ్ అండి. చూడండి మా ఇంటి వెనకాల అరటి చెట్లు ఎంత బాగున్నాయో చూడండి. గెలలేసాయి, చాలా గెలలేసాయి, కానీ కోతులు అస్సలు ఉంచట్లేదు. చూడండి ఎంత బాగుంది. ఒక చెట్టు పెట్టాము, ఇన్ని చెట్లు అయ్యాయి. చూడండి ఇక్కడ ఒకటి ఉంది గెల, అక్కడ ఒకటి ఉంది. బాగుంది కదండి. ఒక లైక్ చేయండి మా అరటి చెట్టుకి. చూడండి మా ఇంటి వెనకాల ఉన్న ప్లేస్ ఇది. ఖాళీగా ఉండడం ఎందుకులే అనేసి టేక్ చెట్లు పెట్టారు. చూడండి ఎంత హైట్ పెరిగాయి. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత చాలా ఉపయోగపడతాయి. ల్యాండ్ ఉంటే అస్సలు వట్టిగా ఉంచకండి, ఏదో ఒక చెట్లు పెట్టండి, మనకి తర్వాత చాలా యూజ్ అవుతాయి. చూడండి మా లెమన్ చెట్టు, నిమ్మకాయలు మాకు ఎంత యూజ్ అవుతాయి. మా ఇంట్లో ప్రతి చెట్టు ఇట్లా పెట్టుడుతో అట్లా పెద్దగా మారి మాకు పండ్లని ఇస్తాయి, కాయల్ని ఇస్తాయి. రామఫలం చెట్టు చెప్పక్క, చూడండి అది రామఫలం చెట్టు. చూడండి మాకు రామఫలాలని కూడా ఇస్తుంది ఈ చెట్టు. ఇవన్నీ టేక్ చెట్లు. చూడండి ఖాళీగానైతే ఉంచకండి. మీకు ఒకవేళ ప్లేస్ ఉంటే ఇలా టేక్ చెట్లు పెట్టండి. కట్టెలు, ఇవి మా కట్టెలు. మాకి ఈ హీటర్ కానీ గ్యాస్ మీద పెట్టే అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే మాకు ఇన్ని కట్టెలు ఉన్నాయి. వీటితోటే చలికాలం మొత్తం గడిచిపోయింది. కట్టెల పొయ్యి మీదనే వాటర్ కాగబెట్టుకుంటాం. చూడండి ఎన్ని కట్టెలు ఉన్నాయో. పల్లెటూరులో ఇంత హెల్ప్ ఉంటుంది ప్రతిదానికి, సిటీలో ఇంత అవైలబుల్ ఉంటుందా అండి? ఒక లైక్ చేయండి మా వీడియోకి. చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి మాకు కావాలి కట్టెలు. ఇవి విరిచి అందులో పెట్టాలి. నేను వస్తాను లైట్గా. చూడండి బాగా ఎండిపోయాయి చెట్లు, ఇట్లా అంటేనే విరుగుతున్నాయి. చూడండి నీళ్ళు కూడా చాలా బాగా కాగుతాయి. చూడండి ఈ కట్టెలు మా పల్లెటూర్లలో ఇవి మాకు చాలా ఉపయోగపడతాయి. ఈ గ్లీజర్లు కానీ హీటర్లు కానీ ఏం లేవు మాకు. ఈ కట్టెలే మాకు ఎంతో వేడి వేడి నీళ్ళని ఇస్తాయి. మళ్ళీ ఆ నీళ్ళు చేస్తే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. చూడండి మా కట్టెల పొయ్యి ఎంత బాగా ఆగుతున్నాయో నీళ్ళు. ఇవి హెల్త్కి చాలా మంచిది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ కట్టెల పొయ్యి మీద నీళ్ళు.